ప్రైజ్ లార్డ్, షాలోమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు సౌజన్య గ్రేస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దేవుడు ఈరోజు మనకిచ్చేటువంటి సర్టిఫికేట్ ఏంటో తెలుసా? ఈ లోకంలో అనేకమైనటువంటి సర్టిఫికేట్స్ మనం చేస్తున్నటువంటి అచీవ్మెంట్స్ని బట్టి మనం పొందుకుంటుంటామండి. కానీ దేవుడిచ్చేటువంటి సర్టిఫికేట్ ఏంటో తెలుసా? రోమీకి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఏముంటుందంటే, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. హల్లెలూయా, 100% అండి. దేవుడు మనల్ని జస్టిఫై చేశాడు. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక మంచి బిరుదు అది. ఆ సర్టిఫికెట్ మన చేతిలో ఉన్నంత వరకు, అది మనం విశ్వసించినంత వరకు ఏ ఒక్కరు కూడా నువ్వు దోషివి, నువ్వు పాపాత్ముడివి, నువ్వు పాపాత్మురాలివి అని చెప్పడానికి వీల్లేదండి. ఎందుకో తెలుసా? మన పాపము యేసయ్య మీద మోపబడిన తర్వాత ఆయన సిలువలో మరణించి ఆ యొక్క మరణాన్ని జయించి ఆయన పునరుత్థానుడై మనకు శక్తినిచ్చి ఈ యొక్క మాటను మనకి ఇచ్చి ఉన్నాడు. రోమా 8:30. ఎవరైతే గిల్ట్తో బాధపడుతున్నారో దయచేసి చెప్తున్నాను, ఆ గిల్ట్ని ఇంకా ట్రావెల్ చేయొద్దండి. ఎందుకో తెలుసా? యు ఆర్ జస్టిఫైడ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మీకు దేవుడు జస్టిఫికేషన్ ఇచ్చేశాడు. యు ఆర్ సెట్ ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా ఆయన యొక్క కనికరం పొందుకొని ఆయనలో ఎలా బలపడాలా, ఆయనతో ర్యాపో ఎలా పెంచుకోవాలా, విశ్వాస జీవితంలో ఎలా ముందుకెళ్ళాలని మాత్రమే ఆలోచించండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. ఏదైనా ఒకటి చేస్తే ఇది ఎలా నేను దీన్ని కొట్టివేసుకోగలను, ఈ పాపాన్ని నేను ఎలా బయటపడగలని మనసాక్షికి ఆన్సర్ చెప్పలేని పరిస్థితిలో చాలామంది సూసైడ్స్కి వెళ్తున్నారు. చాలామంది వివిధ రకాలైనటువంటి యొక్క వ్యసనాలకి ప్రోన్ అవుతున్నారు. బట్ నేను చెప్పదలిచేది ఏంటంటే, ఎప్పుడైతే రోమా 8:30 విశ్వసించడం నువ్వు స్టార్ట్ చేస్తావో, ఎప్పుడైతే నీ లైఫ్లో దాన్ని అన్వయించుకుంటావో, నీ లైఫ్లో దాన్ని బిలీవ్ చేస్తావో, నీ లైఫ్లో దాన్ని బలంగా నమ్ముతావో, డెఫినెట్లీ నువ్వు నీతిమంతుడివి, నీతిమంతురాలివి, ప్రియాతి ప్రేమైనటువంటి దేవుని బిడ్డ. సో ఎవరైనా ఇంకా గిల్ట్తో కానీ ఏదైనా చెప్పుకోలేనటువంటి బాధ, ఇంకా నేను ఎవరి దగ్గర ఓపెన్ అప్ అవ్వలేను అనేటువంటి బాధతో ఉన్నారా? ఈ యొక్క వాక్యాన్ని పలకండి. ఈ వాక్యం పెట్టి దేవుడి దగ్గర ప్రేయర్ చేయండి. డెఫినెట్లీ మీరు ఫ్రీ అవ్వడమే కాకుండా మీకు పీస్ ఆఫ్ మైండ్ అనే దేవుడు క్రియేట్ చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.